తెలంగాణలో రాజకీయాలు సమ్మర్లో మరింత హీట్ను పుట్టిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ అంశం తెలంగాణలో కాకారేపుతున్న విషయం తెలిసిందే. మరోవైపు హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ ప్లాన్ను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ఇది భవిష్యత్తులో మణిహారంగా మారుతుందన్నారు. తాజాగా ఈ ఫ్యూచర్ సిటీ ప్లాన్పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ అంశంపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ఫార్మా సిటీకే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతిని ఇచ్చిందని గుర్తు చేశారు. డివియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని పార్లమెంట్ చట్టం ఉందని హరీష్ రావు పేర్కొన్నారు. రేవంత్ ప్రభుత్వం కేవలం డ్రామా చేస్తోందని ఏకిపారేశారు. హైదరాబాద్ లో ఈ మధ్య ఒక కేసు వచ్చిందని, మేం ఫార్మా సిటీ కంటిన్యూ చేస్తున్నామని రేవంత్ ప్రభుత్వం కోర్టుకు చెప్పిందన్నారు. రేవంత్ సర్కార్ కేవలం జిమ్మిక్కు చేస్తోందని, ఫార్మా సిటీ వస్తే దానికి అనుబంధంగా కనీస సౌకర్యాలు, ఎడ్యుకేషన్, హౌసింగ్ రావాలని ప్రయత్నం చేస్తున్నారు. 70% ఫార్మాసిటీ ఉండి మిగతా 20% మిగతావి ఉండాలని చేస్తున్నారన్నారు. కానీ 70% మిగతా వ్యాపారం కేవలం 20% ఫార్మా వచ్చేలా చేస్తున్నారన్నారు. ఇక చట్ట ప్రకారం చెల్లదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఫ్యూచర్ సిటీ పేరుతో కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఎద్దేవా చేశారు.